వెల్కమ్ బ్యాక్ టు ఇండియన్ స్టోర్ అండ్ మై యూట్యూబ్ ఛానల్ ఆల్సో. ఇది మన యూట్యూబ్ ఛానల్ అండి. నేను ప్రీవియస్గా చాలా వీడియోస్ షార్ట్స్ అయితే పోస్ట్ చేశాను అండ్ ఇప్పుడైతే లాంగ్ వీడియోస్ కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ నా ఛానల్ ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వెంటనే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసేసేయండి, గంట సింబల్ కూడా కొట్టేసేయండి. ఆల్రెడీ నా థంబ్నెయిల్ అయితే చూసేసారు కదా. థంబ్నెయిల్లో ఏం పెట్టాను, 2 monthsలో 3 lakhs ఎలా సంపాదించాను మీకు కూడా టిప్స్ అండ్ ఐడియాస్ అయితే ఇచ్చేస్తాను. ముందు అయితే మాత్రం రీసెల్లింగ్ అని చేసేదాన్నండి. డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి నేను రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేశాను. నాకు ఒక థాట్ వచ్చింది, ఇట్లా రీసెల్లింగ్ చేస్తూ మనం ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా సంపాదించవచ్చు అని. మనకి ప్రోడక్ట్స్ ఎక్కడి నుంచి వస్తాయి వితౌట్ ఇన్వెస్ట్మెంట్ అంటే మనకి వాట్సాప్ గ్రూప్స్ అనేవి ఉంటాయండి. వాట్సాప్ గ్రూప్స్ లైక్ సూరత్ నుంచి ఉండొచ్చు. సూరత్లో మనకి డ్రెస్సెస్ దొరుకుతాయి, శారీస్ దొరుకుతాయి, కోల్కతా నుంచి కుర్తీస్ దొరుకుతాయి, జైపూర్ నుంచి కుర్తీస్ దొరుకుతాయి. అలా మనం గ్రూప్స్ అనేవి వెండర్స్ని వెతుక్కోవచ్చు. లైక్ ఇన్స్టాగ్రామ్లో కానీ మనకి యూట్యూబ్లో కానీ అలా వెండర్స్ దొరుకుతారు. మీరు వాట్సాప్ గ్రూప్స్లో జాయిన్ అయ్యి అది కూడా జాయిన్ అయ్యే ముందు చూసుకోవాలి, అది ఫేకా రియలా, అసలు వాళ్ళ ప్రోడక్ట్ పంపిస్తారా లేదా అనేది మీరు చూసుకుని అయితే మాత్రం జాయిన్ అవ్వాల్సి వస్తుంది. ఇలా వెండర్స్ని మంచి వెండర్స్ని వెతుక్కోవాలి. కొంతమంది రీసెల్లర్స్ కూడా ఉంటారు, వెండర్స్ దగ్గర నుంచి తీసుకుని రీసెల్లర్స్ కూడా ఉంటారు. అలా కాకుండా మీరు డైరెక్ట్ వెండర్స్ని వెతుక్కుంటే మీకు కొంచెం ప్రాఫిట్ అనేది మిగులుతుంది అనమాట. ఇలా అయితే వెండర్స్ని మీరు చూస్ చేసుకోవాలి. ఫస్ట్ మీరు సర్చ్ చేయాలన్నమాట. వెండర్స్ని బాగా సర్చ్ చేస్తే మీకు వెండర్స్ అయితే మంచి వెండర్స్ దొరుకుతారు. మీరు వాళ్ళకి కాల్ చేసి మాట్లాడుకోవచ్చు, ఇట్లా రీసెల్లింగ్ చేయాలి అనుకుంటున్నాం అలా. నేను అలా చాలా సర్చ్ చేసిన తర్వాత మంచి వెండర్స్ని అయితే నేను ఫ్యాబ్రిక్స్ కానీ అవి కానీ అలా అందరినీ మంచి వెండర్స్ని అయితే వెతుక్కున్నానండి. సో అలా మనకి ప్రోడక్ట్స్ అనేవి వాట్సాప్ గ్రూప్స్లో యాడ్ అవుతూ ఉంటాయి కదా, అవి మనం తీసుకెళ్ళి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసుకోవచ్చు, ఫేస్బుక్లో చేయొచ్చు. అలా మీ ఇంట్రెస్ట్ అనమాట. మళ్ళీ ఇంకొక వాట్సాప్ గ్రూప్ క్రియేట్ చేసుకుని మీరు అందులో కూడా పోస్ట్ చేసుకోవచ్చు. నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసి దానికి డిస్క్రిప్షన్ ఇస్తారు కదా, వాళ్ళు ఒక 500 ఇచ్చారు అనుకోండి, నేను 700 యాడ్ చేసి ఒక 200 300 అట్లా మీ ఇష్టం. డిపెండ్స్ ఆన్ ద ప్రోడక్ట్, డిపెండ్స్ ఆన్ యువర్ కస్టమర్స్. మీరు అనేది ప్రాఫిట్ అయితే యాడ్ చేసుకోవచ్చు. నేను అలా యాడ్ చేసుకుని అయితే రీసెల్లింగ్ అనేది స్టార్ట్ చేశాను. వీళ్ళ దగ్గర అయితే క్యాష్ ఆన్ డెలివరీ అయితే ఉండదండి. సో క్యాష్ ఆన్ డెలివరీ అవైలబుల్ ఉండదు కాబట్టి మనం అయితే ట్రస్టెడ్ వెండర్ని చూస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. తర్వాత మీకు ఆర్డర్ వచ్చింది అనుకోండి, మీ నేమ్ ద్వారా అంటే మీ కలెక్షన్ నేమ్ ద్వారా వాళ్ళైతే ఫ్రమ్ అడ్రస్లో యాడ్ చేసి మరి పంపిస్తారు. దానికైతే ప్రాబ్లం లేదు. వెండర్ నేమ్స్ అయితే వాళ్ళకి అర్థం కాదు. సో మీ ఫ్రమ్ అని చెప్పి ఇది రాయండి అని చెప్తే వాళ్ళు రాసి మీ కొరియర్ అనేది వేస్తారండి. ఇన్స్టాగ్రామ్లో ఇలా పోస్ట్ చేసేస్తే మనకైతే ఫాలోవర్స్ అండ్ ఆర్డర్స్ అయితే రావండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మన బిజినెస్ని గ్రో చేసుకోవడానికి మంచి ఇన్ఫ్లుయెన్సర్స్ని చూసుకొని మనమైతే ప్రమోషన్స్ ఇవ్వాలి. నేను అలా చాలా మందికి ప్రమోషన్స్ ఇచ్చి నా పేజ్ అయితే నేను గ్రో చేసుకోగలిగాను. సో గ్రో చేసుకోవడం ఎలా, ఇన్ఫ్లుయెన్సర్స్ని ఎలా చూస్ చేసుకోవాలి, ఇన్ఫ్లుయెన్సర్స్ వచ్చి మనకి వాళ్ళకి గర్ల్స్ ఫాలోవర్స్ ఉన్నారా బాయ్స్ ఫాలోవర్స్ ఉన్నారా అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గర్ల్స్ ఫాలోవర్స్ ఉంటే మనకైతే డ్రెస్సెస్ తీసుకోవడానికి వాళ్ళ నుంచి కస్టమర్స్ రావచ్చు. గర్ల్స్ ఫాలోవర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకి నచ్చితే తీసుకుంటారు. అదే బాయ్స్ ఉంటే జస్ట్ చూసి వదిలేస్తారు. సో అందుకే మనం ఇన్ఫ్లుయెన్సర్స్కి ప్రమోషన్ ఇచ్చేటప్పుడు మనం చూస్ చేసుకోవాలి, వాళ్ళకి గర్ల్ ఫాలోవర్స్ ఉన్నారా లేదా అనేసి మనం ఫాలోవర్స్లో చెక్ చేసుకోవచ్చు. అండ్ రీచ్ కూడా చెక్ చేసుకోవాలి, వాళ్ళకి రీచ్ ఉందా లేదా, సో దట్ మనం వాళ్ళకి ఇవ్వచ్చా లేదా అనేది చూసుకుంటూ మనం అలా ప్రమోషన్ ఇచ్చుకుంటే మన పేజ్ అనేది గ్రో అవుతుంది. నేను అలా డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి 3rd year వరకు నేను రీసెల్లింగ్ చేశాను అనమాట. సో నాకు అంటే దానివల్ల నాకు బెనిఫిట్ అయ్యింది తప్ప నాకైతే లాస్ లేదు. బికాస్ నేనైతే ఇన్వెస్ట్మెంట్ చేయలేదు కాబట్టి సో నా ప్రాఫిట్స్ నాకు వచ్చేవి మంచిగా. నేను బాగా దాని ద్వారా చాలా అర్న్ చేసుకున్నాను. సో మనకి ఫెస్టివల్ టైమ్స్ ఉంటాయి కదా, అప్పుడు మాత్రం ప్రమోషన్స్ ఇచ్చుకుంటే మనకి ఇంకా ఎక్కువ ప్రాఫిట్స్ అయితే వస్తాయి. సో నేను ఒక సంక్రాంతి టైంలో నేను ప్రమోషన్స్ ఇచ్చానమాట. సో నాకు అలాగా 2 monthsలో 3 lakhs అయితే నేను జస్ట్ రీసెల్లింగ్ ద్వారా సంపాదించానండి. ఇలా అయితే నేను గ్రో చేసుకున్నాను. అప్పుడు నేను ఇంకా ఏమి గమనించాను ఇన్స్టాగ్రామ్లో అంటే చాలా పేజెస్ వచ్చేసాయండి. మొత్తం అందరు చాలా మంది రీసెల్లింగ్ స్టార్ట్ చేశారు. సో నేను అప్పుడు ఏం చేశాను అంటే ఒక మంచి బోటిక్స్ని వెతుక్కున్నాను. సో వాళ్ళు ఎవరైతే రీసెల్లింగ్ ఇస్తారో వాళ్ళని అప్రోచ్ అయ్యాను. సో మీ ప్రోడక్ట్స్ ఇస్తారా, రీసెల్లింగ్ చేసుకుంటాను అని చెప్పి నేను వాళ్ళ ద్వారా కాంటాక్ట్ అయ్యాను. బికాస్ సూరత్ ప్రాసెస్ ప్రతి పేజ్లో ఉండేసరికి కస్టమర్ మన దగ్గర ఎందుకు కొంటారు, వాళ్ళ దగ్గర కూడా కొంటారు కదా. సో అందుకోసం నేను స్పెషల్గా ఉండాలి, మనకి స్పెషల్గా ఉంటేనే ఆర్డర్స్ వస్తాయని చెప్పేసి నేను రీసెల్లింగ్ ఎవరి దగ్గర అయితే బోటిక్ ఉందో వాళ్ళు మంచిగా ఎవరైతే స్టిచ్చింగ్ ఇస్తారో వాళ్ళని అయితే అప్రోచ్ అయ్యి నేను వాళ్ళని కాంటాక్ట్ అయ్యి వాళ్ళ
డ్రెస్సెస్ని అయితే ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం అయితే జరిగింది. సో నేను అలా తీసుకొని అంటే లైక్ కస్టమైజేషన్ ఏంటంటే కొంచెం ఎక్కువ ప్రాఫిట్ కూడా వచ్చింది కాబట్టి నేను ఇంకా అది చూస్ చేసుకున్నాను. ఆ వేలో చూస్ చేసుకున్న తర్వాత నా డిగ్రీ అయితే కంప్లీట్ అయిన తర్వాత నేనేం చేశానంటే ఒక 2 years గ్యాప్ తీసుకున్నప్పుడైనా నేను ఎక్కువ ప్రమోషన్స్ ఇవ్వకపోతుండే, తక్కువే ఇస్తుండే. బికాస్ స్టడీస్లో కొంచెం ఎక్కువ కాన్సన్ట్రేషన్ పెట్టాలి కాబట్టి నేను తక్కువే ఇస్తుండే ప్రమోషన్స్. సో లేకపోతే ఎప్పటికో పేజ్ ఇంకా రీచ్ వెళ్ళిపోయేది. సో నేను తక్కువ ప్రమోషన్స్ ఇచ్చాను కాబట్టి ఆఫ్టర్ 2 years గ్యాప్ తీసుకుని తర్వాత నేను బోటిక్ పెడదాము, అది కూడా బోటిక్ అనుకోలేదు యాక్చువల్గా, మేము జస్ట్ స్టోర్ లాగా పెడదామని అనుకున్నాము, లైక్ కుర్తీస్ అలా సేల్ చేద్దామని. తర్వాత ఒక ఐడియా వచ్చింది, వై నాట్ వీ స్టార్ట్ విత్ వర్కర్స్ అని చెప్పి స్టిచ్చింగ్ కూడా మనమే పెట్టుకోవచ్చు అని. సో నేను అలా స్టార్ట్ చేసి ఇంకా ఇప్పుడు ఎక్కువ ఎర్న్ చేస్తున్నాను అనమాట. ఇదైతే మంచి ఆపర్చునిటీ అండి, రీసెల్లింగ్ అనేది హౌస్ వైఫ్స్కి కానీ చాలా మంచి ఆపర్చునిటీ. లైక్ హౌస్ వైఫ్స్ ఏంటంటే ఇంట్లో కూర్చుని వితౌట్ ఎనీ ఇన్వెస్ట్మెంట్ ఫోన్లో చేయడం అంటే చాలా గ్రేటే కదా, లైక్ ఏ ఇన్వెస్ట్మెంట్ లేకోకుండా. సో ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం రీసెల్లింగ్ కోసం మీరు వెండర్స్ని అయితే వెతుక్కోవచ్చు, మంచి వెండర్స్. మా దగ్గర ఆపర్చునిటీ ఏంటి అంటే ఓన్లీ ఫర్ ద అబ్రాడ్ బోటిక్స్ అండ్ లోకల్ బోటిక్స్ అనమాట. ఇక్కడ ఎవరైతే మీకు స్టోర్ ఉంది, వాళ్ళ దగ్గర స్టిచ్చింగ్ వర్కర్స్ ఎవరు లేరు, అలాంటి వాళ్ళకి ఇలా డిజైనర్ పీసెస్ని సేల్ చేయడం అనేది మా ఒక కాన్సెప్ట్. లైక్ మాది ఒక మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ లాగా చేయాలన్న ఒక కాన్సెప్ట్. సో ఇక్కడున్న వాళ్ళు ఎవరైతే మినిమం 10 pieces పర్చేస్ చేసుకోవచ్చు అండి, ఎవరికైనా కూడా సప్లై చేస్తాము. అబ్రాడ్లో ఉన్న వాళ్ళకి కూడా మినిమం 10 pieces అయితే మేము సప్లై చేస్తాము. అండ్ ఇలా మంచి ఆపర్చునిటీస్ ఎవరి దగ్గర దొరకవు విత్ ద క్వాలిటీ అండ్ విత్ ద ఫ్యాబ్రిక్ క్వాలిటీ. సో ఎవరికైనా కావాలి అంటే నాకైతే ఇన్స్టాగ్రామ్లో పింక్ చేయండి. ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో అయితే యాడ్ చేస్తాను. ఎవరికైనా ఈ ఇన్ఫర్మేషన్ నచ్చింది అనుకుంటే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.